अस्सलाम वालेकुम, వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్. 19th రోజా ముబారక్ అండి. ఇవాళ వచ్చేసి సో సింపుల్ టిఫిన్స్ దోశ చేశాను. కొన్ని ఫ్రూట్స్తో అలా కంప్లీట్ అయిపోయిందండి ఇఫ్తార్. ఈవినింగ్ వచ్చేసి పీతలు తెచ్చారండి. యానం నుంచి వస్తూ మాకు తెలిసిన వాళ్ళు తెచ్చారు పీతలు, చిన్న సైజువే. ఆ పీతల వేపుడు చేశానండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక 2 ఇంచ్ అల్లం తీసుకొని, ఒక వెల్లుల్లిపాయ తీసుకొని చక్కగా మెత్తగా దంచుకోవాలి. కొద్దిగా అల్లం అయితే రోట్లో వేసి దంచేస్తానండి. తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. అవి చక్కగా వేయించాలి. వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఎర్రగా వేగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దగ్గర ఉండొచ్చండి, లేదా సిమ్లో పెట్టిన ఒక 5 to 6 మినిట్స్కి చక్కగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను చూసారా. అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడుతుందండి. 2 ఇంచ్ కాదు, యాక్చువల్గా నేను 3 to 4 ఇంచ్ తీసుకున్నాను, కొంచెం పెద్ద ముక్కే. వెల్లుల్లిపాయ వచ్చేసి 1.5 తీసుకున్నానండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి, మన ఆరోగ్యానికి మంచిది. ప్లస్ ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. అల్లం వెల్లుల్లికి ఎక్కువగా అల్లం ఎక్కువ వెల్లుల్లి తక్కువ వేసుకొని మసాలాలు చేసుకుంటాం, కానీ వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, తర్వాత హార్ట్కి కూడా చాలా మంచిది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు, కారము, సాల్ట్ వేసుకోవాలండి. పసుపు అయితే నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, కారం 2 స్పూన్స్ వేసుకున్నాను, గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు తగినంత వేసుకోండి, మీ టేస్ట్కు అకార్డింగ్ టు మీ టేస్ట్. చక్కగా అన్నీ కలిపేసుకొని, పచ్చి వాసన అది పోతుంది కదండి, ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది చూసారా. ఈ టైంలో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి, మాడు అంటకుండా. మనం ఎప్పుడైతే కారము వేస్తామో మాడుతుందండి, అంటుకుంటుంది. ఎంత చిన్న మంట మీద పెట్టినా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ వేసిన తర్వాత పీతల్ని యాడ్ చేసుకోవాలండి. శుభ్రంగా చేసుకొని పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకోవాలి. పీతలు వేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి నేను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ చక్కగా పీతలకి పడుతుందని చెప్పి లాస్ట్లో కూడా వేసుకుంటానండి, కానీ స్టార్టింగ్ పీతలు వేసే ముందు వేస్తాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసేసుకోవాలని. చూసారా, చిన్న పీతలేనండి, పెద్దవి కావు, కానీ ఫ్రెష్ పీతలు. అవి చేసేటప్పటికి నడుము పడిపోయింది నాకైతే. అవన్నీ అలా జాయిగా కూర్చొని చేసుకున్నాను. ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా పైకి కిందకి మొత్తం పీతలకి ఆ మసాలా పట్టేలాగా చక్కగా అటు ఇటు కలపాలండి. చాలాసేపు కలపాలి, బాగా పీతలకి పట్టేయాలి మసాలా అంతాని. చక్కగా తిప్పిన తర్వాత మూత వేసుకొని ఒక 5 to 8 మినిట్స్ అలా మగ్గించాలండి. మధ్యలో 8 మినిట్స్ మధ్యలో 2 times నేను ఇలా కలిపాను. మూత వేసి వదిలేదండి, ఇలా మధ్యలో కలిపానండి. మాడు అంటకుండా ఉండడానికి అయితే కొంచెం వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ ఆ గ్రేవీ మొత్తం పీతలంతా అబ్జర్వ్ చేసుకొని చక్కగా వేగిపోతాయండి. అంతేనండి, సో సింపుల్, చాలా టేస్టీ. చాలా ధనియా పౌడర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ధనియా పౌడర్ లేదు, అందుకని నేను హరా ధనియా వేసుకున్నాను, అంటే కొత్తిమీర వేసేసుకున్నాను కొంచెం ఎక్కువ. అంతేనండి, టేస్టీ పీతల కర్రీ రెడీ, పీతల ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా